ప్రియమైన తెలుగు ప్రజలందరికీ నమస్కరిస్తూ ముఖ్యంగా బంజారా బిడ్డలకు శతకోటి వందనాలు తెలియజేస్తూ బంజారా సంస్కృతి సంప్రదాయాలను కట్టుబాట్లను కొనసాగిస్తూ ఇప్పటికీ కొన్ని మారుమూల గ్రామాల్లో తండాల్లో ఉన్నటువంటి బంజారా బిడ్డలు వారి యొక్క సంస్కృతి సంప్రదాయాలను తూచా తప్పక ప్రతి సంవత్సరం అంటే ప్రతి ఏటా పాటించడం అనేది చాలా గొప్ప పరిణామం. ఎందుకంటే మన పూర్వీకుల కాలం నుంచి వాస్తవంగా కొన్ని వందల సంవత్సరాల క్రితం నుండి బంజారా ఆడబిడ్డలు వారి యొక్క సంస్కృతి సంప్రదాయాలు ఏ విధంగా ఉందంటే ఈ తీజ్ పండుగ అని ఒకటి ఉంది. తీజ్ పండుగ యొక్క ప్రాధాన్యత ఏంటంటే వాస్తవంగా బంజారాలో ఉన్నటువంటి ఆడబిడ్డలు అమ్మాయిలు వాళ్ళందరూ కలిసి ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఈ తీజ్ పండుగని అత్యంత అంగరంగ వైభవంగా అంటే కొన్ని నిష్ఠతో ఇది పూర్తి చేయడం చాలా ఆనవాయితీగా వచ్చింది. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మంగాపూర్ తండా శివారులో ఉన్నటువంటి వేగులగడ్డ తండాలో తీజ్ పండుగ ఏ విధంగా నిర్వహిస్తున్నారనేది మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియోని మీకు చూపించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇవన్నీ అంతా మా మంగాపూర్ తండ పక్కన వేగులగడ్డ తండ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క భూములు. ఈ భూముల్లో కొన్ని వందల సంవత్సరాల నుండి మా పూర్వీకులు ఇక్కడే జీవించారు, ఇక్కడే నివసించారు. అయినప్పటికీ వాళ్ళ తాత ముత్తాతలు అనుసరించిన యొక్క ఆనవాయితీని మా పెద్దలు అంటే మా నాన్నలు మా తాతలు మా ముత్తాతలు కూడా కొనసాగిస్తూ వచ్చారు. కానీ ఈరోజు ఈ యొక్క తీజ్ పండుగ విశిష్టత గురించి మీకు తెలియజేయాలనే ఉద్దేశం ఏమిటంటే వాస్తవంగా మేము ఈ గోధుమలు మరియు దాంతోపాటు పచ్చి శనగలు తీసుకొచ్చి నానబెట్టిన తర్వాత దీన్ని మళ్ళీ ఒక ఎప్పుడైతే బుట్టలో వేయాలని ప్లాన్ వేసుకుంటారో ముందు రోజు నానబెడతారు. మరుసటి రోజు ఉదయం తీసి ఒక మూటలో కట్టేసి ఈవినింగ్ పూట అన్ని బుట్టలో వేస్తారు. బుట్టలో వేసే దృశ్యాన్ని కూడా మీకు చూపిస్తున్నాం మిత్రులారా. ఈ యొక్క వేసే క్రమాన్ని కూడా అసలు యాక్చువల్గా ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే ముఖ్యంగా మాకు ముత్యాలమ్మ పండుగ ప్రతి సంవత్సరము ఆదివారం నాడు జరుపుకుంటాము. అది ఏ ఆదివారము? జూలై నెలలో 2వ ఆదివారం నాడు చేస్తాము. మరియు 3వ రోజు శీతల పండుగ కూడా చేస్తాము. ఆ దృశ్యాన్ని కూడా వీడియో రూపంలో మీరు చూడండి. అట్లా చేసిన తర్వాత అదే రోజు ఆడపడుచులు చెల్లెమ్మలు మరియు పెళ్లి కాని అమ్మాయిలు జమకూడి తీజ్ పండుగని ఎలా నిర్వహించాలి, ఎలా ఏం జరిగి ఒక పద్ధతి ప్రణాళిక ప్రకారంగా మాట్లాడుకోవడం జరుగుతుంది. అందులో ఒక ఇంటికి తీసుకురావడం ప్రతి సంవత్సరం ఏ ఇంటి దగ్గర అయితే గతంలో ఆనవాయితీగా ఏ ఇంటిని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారో అదే ఇంటి దగ్గర రావడం మరియు
తెలియని అమ్మాయిలు, ముఖ్యంగా 5 అమ్మాయిలు వచ్చి నీళ్లు తీసుకురావడం సంస్కృతి సంప్రదాయాల భాగంగా ఉన్నటువంటి కొన్ని పాటలను కూడా వాళ్ళు పాడుతూ ఈ యొక్క అంటే గోధుమల మీద నీళ్లు చల్లడం జరుగుతుంది. కానీ ఇక్కడ 4-5 రోజుల్లోనే గతంలో కంటే అత్యంత వైభవంగా అంటే మంచిగా ఈ గోధుమల పైకి రావడం ఇది దేనికి సూచిక అంటే రాబో రోజుల్లో మనకు మన యొక్క చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వారికి మంచి జరగగలదని సూచికగా భావిస్తాం. सुधा कड़े को करिए
ఆగు 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 ఆగు
అడిరో జాతర మెరమై అడిరో పండగ దండి అడిరో జాతర మెరమై అడిరో పండగ నంగరి మా ఆశతో తొలస అడిరో పండగ నంగరి మా ఆశతో తొలస అడిరో పండగ దండి అడిరో జాతర మెరమై అడిరో పండగ नगरी मां नंगारा काई वासो सेवा भयारो नाम काई वडरो नगरी मां नंगारा काई वडरो सेवा भयारो नाम काई वडरो सान भलिया मारे ये कोरा भिया पवर कोटे श्राव भिया न सान भलिया मारे దండి అడిరో జాతర మెరమ అడిరో పండగ దండి అడిరో జాతర మెరమ అడిరో పండగ तांडे तांडे मा सेवाला लेरो झंडा बडरो सेवाला लेरो नाम सगे न बडरो तांडे तांडे मा सेवाला लेरो झंडा बडरो सेवाला लेरो नाम सगे न बडरो जान देखिया मरे ये गोरा भिया पवर कोटे श्राव भिया न जान देखिया मरे దండి అడిరో జాతర మెరమ అడిరో పండగ దండి అడిరో జాతర మెరమ అడిరో పండగ अपन द्वार जाते रो नाम सेवा कमायो सेवा भयारो नाम सत पिड़ी रे गो अपन द्वार जाते रो नाम सेवा कमायो सेवा भयारो नाम सत पिड़ी रे गो सारी जगरो देवो रे सेवा भयारे अपन पवर कोटे श्राव भियार दल्ले मरे सुरे దండి అడిరో జాతర మెరమ అడిరో పండగ దండి అడిరో జాతర మెరమ అడిరో పండగ पाकड़ी भारी खोले पवर कोटी श्राव भियर भारी खोले तारे से पाकड़ी भारी खोले पवर कोटी श्राव भियर भारी खोले वारू रे देवो तू सेवा भयारे पवर कोटी श्राव भियर बोली में बोल रे దండి అడిరో జాతర మెరమ అడిరో పండగ దండి అడిరో జాతర మెరమ అడిరో పండగ నంగరి మా ఆశతో తొలస అడిరో పండగ నంగరి మా ఆశతో తొలస అడిరో పండగ దండి అడిరో జాతర మెరమ అడిరో పండగ चाणी गौरी माई चाणी मेरा याड़ी ब्यौटी माई चाणी मेरा याड़ी ब्यौटी माई ब्याटी ब्याटी दुरेलो है सौरी माई ब्याटी ब्याटी दुरेलो है सौरी माई भरे बडेरो माई भरे बडेरो माई बगेरी चाणी गौरी माई बगेरी चाणी गौरी माई चाणी सेवा भया ब्यौटो माई चाणी सेवा भया ब्यौटो माई बैठो बैठो नए किले रो माई बैठो बैठो नए किले रो माई भरे बजेरो भई गेला माई भरे बजेरो भई गेला माई बगेला चाणी गौरी
ब्याउटो भाई छाडी मासुक ब्याउटो भाई ब्याटो ब्याटो पुगड गडौरो भाई ब्याटो ब्याटो पुगड गडौरो भाई बारै बजेरो भाई गेला भाई बारै बजेरो भाई गेला भाई बगेला चाडी गौरी भाई बगेला चाडी गौरी भाई चाडी मान एक ब्याउटो भाई चाडी मान एक ब्याउटो भाई ब्याटो ब्याटो घरो भाई ब्याटो ब्याटो घरो भाई बारै बजेरो भाई गेला भाई बारै बजेरो भाई गेला भाई बगेला चाडी गौरी भाई बगेला चाडी गौरी भाई चाडी मा कोटु बिया ब्याउटो भाई चाडी मा कोटु बिया ब्याउटो भाई ब्याटो ब्याटो बुढरी गुलाउरो भाई ब्याटो ब्याटो बुढरी गुलाउरो भाई बारै बजेरो भाई गेला भाई बारै बजेरो भाई गेला भाई बगेला चाडी गौरी भाई बगेला चाडी गौरी भाई चामेल पूजा ब्याउटी भाई चामेल पूजा ब्याउटी भाई ब्याटी ब्याटी उडलिन कौरी भाई ब्याटी ब्याटी उडलिन कौरी भाई बारै बजे పనిచేసే క్రమంలో అందరికీ మంచి జరగాలి, అందులో మనం ఉండాలని అందరూ ఆలోచించి చేయడం చాలా ఆనందదాయక మిత్రులారా. కానీ ఇక్కడ ఒకటి గమనించండి, ఈ యొక్క వరుస క్రమంలో 8వ రోజు గణగోర్ అంటారు. అయితే మేము ధమోళి రోజు అంతా అంటే బియ్యం పిండిని తీసుకొచ్చి స్వచ్ఛమైన నెయ్యి బెల్లంతో చూర్మో లాగా అంటే అది ఒక రకమైన మా తీపి పదార్థం స్వీటు అది తయారు చేసుకోవటం, అది తీసుకొచ్చిన చుర్ము అనే పదార్థాన్ని ప్రతి బుట్టలలో వేయటం. ఆ రోజు అంటే గణగోర రోజు అందరూ ఆడుతూ పాడుతూ అక్కలు అమ్మలు చెల్లెలమ్మలు అందరూ ఆడుతూ పాడుతూ జరుపుకుంటారు. ఇది ఢొమళి రోజు చేసే కార్యక్రమం. గణగోర అంటే చెరువులో పోయి, ఇక్కడ చూడండి చెరువు, ఆ చెరువులో పోయి గొంతు పట్టిని తీసుకొచ్చి ఒక ప్రతిమని తయారు చేస్తారు. ఆ ప్రతిమని గణగోర అంటారు. ఆ గణగోర సందర్భంగా మళ్ళీ కొబ్బరికాయ కొట్టడం, నిష్ఠతో పూజ చేయడం, చేసిన తర్వాత ఆడుతూ పాడుతూ అమ్మలు అక్కలు అందరూ వచ్చి వాళ్ళ యొక్క సంస్కృతి సంప్రదాయం అంటే ఆ యొక్క సంస్కృతి సంప్రదాయాన్ని పడేలా అందరూ అంగరంగ వైభవంగా ఆడుతూ గడపడం చాలా 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 సంతోషం. అయితే ఈ అయిపోయింది. అదే విధంగా 9వ రోజు దీనిని మళ్ళీ మొలకల్ని ఈ గోధుమ మొలకల్ని పీకే క్రమంలోనే మాకున్నటువంటి దైవ దూతలు అసలు యాక్చువల్ గా మేము నమ్ముకున్న వాళ్ళం కాబట్టి పూర్వకాలంలో మా పొలాల్లో కానీ ఎక్కడైనా కానీ పంట వేసేటప్పుడు 7 రాళ్ళను పెట్టేసి అయ్యా మీరే మాకు దేవతలు, మీరే దేవతలు రాళ్ళనే ముక్కి పసుపు కుంకుమ చల్లి కొబ్బరికాయ కొట్టి పంటలు వేసేవాళ్ళు. అయినా సరే అందరూ ఆరోగ్యంగా ఈ స్థాయికి ఎదగడానికి మా దేవతలే మాకు కాపాడారని ఒకే ఒక నమ్మకంతో ఇప్పటికీ ఉన్నాము. ఆ విధంగా చేసే క్రమంలోనే ఈ తీసి పీకే క్రమంలో ఊళ్ళో ఉన్న అందరూ యువకులతో పాటు పెద్దలు అందరూ ముసలివాళ్ళు తాతలు అందరూ వనభోజనులను కూడా పిలిపించి అయితే మేము ధమోళి రోజు అంతా అంటే బియ్యం పిండిని తీసుకొచ్చి స్వచ్ఛమైన నెయ్యి బెల్లంతో చూర్మో లాగా అంటే అది ఒక రకమైన మా తీపి పదార్థం స్వీటు అది తయారు చేసుకోవటం, అది తీసుకొచ్చిన చూర్మో అనే పదార్థాన్ని ప్రతి బుట్టలలో వేయటం. ఆ రోజు అంటే గణగోర రోజు అందరూ ఆడుతూ పాడుతూ అక్కలు అమ్మలు చెల్లెలమ్మలు అందరూ ఆడుతూ పాడుతూ జరుపుకుంటారు. ఇది ఢొమళి రోజు చేసే కార్యక్రమం. मोदी
చేసే క్రమంలోనే ఈ తీజ్ పీకే క్రమంలో ఊళ్ళో ఉన్న అందరూ యువకులతో పాటు పెద్దలు అందరూ ముసిరివాళ్ళు తాతలు అందరూ వనభోగ్యులను కూడా పిలిపించి అందరినీ తీసుకొచ్చి అందరి తలపాగ మీద పెట్టడం, తలపాగ మీద పెట్టిన తర్వాత మిగిలింది సాయంత్రం పూట తీసుకొని మళ్ళీ ఎక్కడైతే కాలువ కానీ చెరువు కానీ ఉంటే మన బతుకమ్మని ఏ విధంగా అయితే చెరువులో కానీ కాలువలో కానీ ఏ విధంగా పోయి నిమజ్జనం చేస్తామో అదే విధంగా మేము మా యొక్క తీజ్ బుట్ట అంటే ఈ యొక్క బుట్టలను తీసుకొని నీళ్ళలో పోయి పెట్టడం జరుగుతుంది. కానీ ఈ యొక్క తీజ్ పండుగలో లాస్ట్ దశగా ఉన్నటువంటి ఈ యొక్క తీజ్ పీకిన తర్వాత తలపాకలో పెట్టిన తర్వాత అందరూ మళ్ళీ ఆడుతూ పాడుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని Radhi, Radhi,
మళ్ళీ లాస్ట్ గా అంటే ఇది అందరి ఇంట్లో పండుగ వాతావరణాన్ని ఏర్పరచాలనే ఉద్దేశంతోనే దాన్ని కూడా ఒక భక్తి శ్రద్ధలతో మొక్కుబడి చేయడం ఇక్కడ చూడండి. ఇప్పుడు కూడా ఈ వీడియోలో ఏ విధంగా మేము మొక్కుబడి దాన్ని చివరిగా ధరి అంటాం అంటే ఈ గొర్రె పొట్టలు స్పందించే స్థితిని కూడా మీకు చూపిస్తాను. అంటే ఇటువంటి ఈ యొక్క స్పందన గొర్రె పొట్టలు కూడా వచ్చిందంటే దైవం కూడా ఈ రూపంలో మమ్మల్ని కనిపించిందనే లేదా ఒక సూచికగా భావించి మేము చివరిగా అది దాన్ని చేసి మళ్ళీ పోగులుగా చేసి ప్రతి ఇంటికి ఒక్కొక్క పోగు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఉంటారో వాళ్ళకి ముందుగానే ఉదయం నుంచి ఒక బ్యాచ్ గా వాళ్ళ పేర్లు తయారు చేసుకోవడం మరియు వాళ్ళకు కూడా ప్రతి ఇంటికి పోగులు పంపించడం జరుగుతుంది. దాంతో ఈ యొక్క కథ సుఖాంతం అవుతుంది మిత్రులారా. కానీ ప్రతి అడుగుడుగున ఈ యొక్క బంజారా ఆడబిడ్డలు వాళ్ళు చేసే నృత్యాలు గాని పాటలు గాని అన్ని వివిధ సందర్భాల్లో మనం ఇంత ముందు యూట్యూబ్ లో అప్లోడ్ చేశాము. దాంట్లో తీస్ అని ముందు పెట్టి తర్వాత పాటల్ని మనము అప్లోడ్ చేయడం జరిగింది. ఇది యొక్క బంజారా సంస్కృతి సంప్రదాయాల మీద ప్రతి ఒక్కరికి మీకున్నటువంటి అమూల్యమైన సలహాలు సూచనలను కామెంట్ల రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నా మీ పవర్ కోటేశ్వరరావు. ఇప్పటికీ ఎప్పటికీ ఇంకా భవిష్యత్తులో కూడా బంజారా బిడ్డగా పుట్టినందుకు నేనైతే చాలా గర్వపడుతున్నా, సంతోషంగా ఉన్నా. ఇంకొక జన్మ అంటూ ఉంటే మాత్రం తప్పకుండా మళ్ళీ బంజారా బిడ్డగా పుట్టాలని ఆశిస్తూ మీ పవర్ కోటేశ్వరరావు. బంజారా బిడ్డలారా, ఈ వీడియోను మీరు కూడా చూసి ఇది బాగుంది అని మీకు గునేగా ఏమాత్రం అనిపించినాయా లేదా ఈ బంజారా సంస్కృతి సంప్రదాయాలను పవర్ కోటేశ్వరరావు అనే వ్యక్తి ముందుకు తీసుకుపోవాలని నిరంతరం కృషి చేస్తున్నారని మీరు భావించినట్టయితే తప్పకుండా షేర్ చేసి సమాజానికి చేర్చి నన్ను బలపరచగలరని ఆశిస్తున్నా. సర్వేజన సుఖినో భవంతు. జై శివలాల్, జై జై శివలాల్, జై మేరమేయాడి, జై జై మేరమేయాడి. Right.